నమస్తే అండి. వచ్చే ఉప ఎన్నికలలో ఎవరు అభ్యర్థిగా నిల్చుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక నెక్స్ట్ ఆయన బాగానే మాగంటి గోపికృష్ణ గారు బాగా చేస్తున్నారు. ఇక దాన్ని బట్టి ఇక వాళ్ళ మిసెస్కి ఇస్తేనే బాగుంటుంది. ఇక వేరే అంటే ఇక మళ్ళీ ఆలోచించవలసిన విషయం. వాళ్ళ మిసెస్ అయితే బాగుంటుంది, సెట్ అయిపోతుంది. అంటే కొన్ని కథనాల ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు ఈ సీటును కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఇంక ఇప్పుడైతే చూస్తూనే ఉన్నాం, మనకు తెలిసిన విషయం కదా ఏం జరుగుతుంది ఏందనేది. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ అయితే వచ్చేది అయితే ఇప్పుడు టీఆర్ఎస్ఏ. నెక్స్ట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఛాన్సెస్ లేవు, టీఆర్ఎస్ఎస్కి ఛాన్సెస్ ఉన్నాయి. అది అదే మిసెస్కి ఇస్తేనే బాగుంటుంది. ఓకే ఓకే. అయితే ఈ జూబ్లీ హిల్స్లో ఈ 1.5 ఇయర్లో మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు వెళ్ళినాడు, ఏదన్నా అవసరం ఉన్నా వెళ్ళినా కానీ ఏదన్నా కానీ మా చెక్స్ కానీ ఏదన్నా ఏ రూపంలో కానీ బాగానే చేసినాడు. డెవలప్మెంట్స్ కానీ ఏవైనా బాగానే ఉన్నాయి ఇప్పటివరకు అయితే పర్వాలేదు. అందుకని అలా మిస్సెస్కి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మనం. కానీ బీఆర్ఎస్లోనే మాగంటి గోపీనాథ్ వాళ్ళ బ్రదర్కి ఈ సీట్ ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు చర్చించుకున్నట్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ బ్రదర్కి ఇస్తే బాగుంటుందా లేకపోతే వాళ్ళ మిస్సెస్కి ఇస్తే బాగుంటుందా? ఇంకా బ్రదర్ అంటే మనకు అంతా అది లేదు, కానీ అలా మిస్సెస్ ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆమెకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు చేసినవన్నీ మాకు తెలుసు కాబట్టి ఈమె చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బ్రదర్ అయితే ఇంకేమో మనకు అంతా తెలియదు ఆయన గురించి. మిస్సెస్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాం. ఒకవేళ గోపీనాథ్ వాళ్ళ భార్యకే ఈ సీట్ ఇచ్చామనుకోండి, గోపీనాథ్ లేని లోటు తీరుస్తుందా? తీరుతుంది. ఆయన లేని లోటు అయితే ఖచ్చితంగా తీరుతుంది. ఇప్పుడు ఆయనను మేము అందరం అభిమానించే ప్రజలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈమెకి ఇస్తే అందరు సాటిస్ఫాక్ట్ అవుతారు. ఇక మళ్ళీ వేరే బ్రదర్ అంటే కొంచెం అది. ఓకే అండి, థ్యాంక్ యూ.